ఇండియా అండ్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. సిరీస్‌ను ఈక్వల్ చేయాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లాండ్‌కు 374 పరుగుల టఫ్ టార్గెట్‌నైతే ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ చేసిన 118 పరుగుల సెంచరీ జట్టుకు భారీ ఆధిక్యాన్ని ఇచ్చింది. జైస్వాల్‌తో పాటు ఆకాశ్‌దీప్, జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా హాఫ్ సెంచరీలు చేసి కీలక పాత్రలు పోషించారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ ఫాస్ట్‌గా హాఫ్ సెంచరీ చేయడం అనేది ఒక హైలైట్ అని చెప్పాలి. ఆకాశ్‌దీప్ కూడా తన కెరీర్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. ఈ నలుగురి ఫెంటాస్టిక్ బ్యాటింగ్‌తో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు 374 పరుగుల టఫ్ టార్గెట్‌నైతే ఇచ్చింది. అయితే ఈ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఛేదించగలిగితే మాత్రం ఓవల్ మైదానం చరిత్రలోనే అది అత్యధిక రన్ చేజ్ అవుతుంది. కానీ అది కష్టమే అని చెప్పాలి. ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్ చేజ్ రికార్డ్ 1902లో నమోదైంది. అప్పట్లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. అంటే ఇంగ్లాండ్ ఇప్పుడు 374 పరుగులు చేజ్ చేయాలంటే 123 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాలి. ఈ టార్గెట్‌ని అందుకోవడం ఇంగ్లాండ్‌కు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఓవల్ మైదానం 1877లో క్రికెట్ చరిత్రలో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగిన మైదానం. అప్పటి నుంచి ఇక్కడ 100 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. అయితే చివరి ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా మ్యాచ్ గెలిచింది మాత్రం 22 సార్లు మాత్రమే. ఈ మైదానంలో 148 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు. ఓవల్ స్టేడియంలో సాధించిన అతిపెద్ద లక్ష్యం 263 పరుగులు. ఈ రికార్డు లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది. ఈ మ్యాచ్‌ను ఒక వికెట్ తేడాతో గెలుచుకుంది. కానీ ఇంగ్లాండ్ 123 సంవత్సరాల క్రితం 1902లో ఈ ఘనతను సాధించింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2 సార్లు 300+ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా చేసేసింది. అయితే అవి ఫ్లాట్ పిచ్‌లపై జరిగినవి. కానీ ఓవల్ పిచ్ పరిస్థితి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ బౌన్స్ ఉంటుంది. పిచ్ కూడా అరిగిపోతుంది. ఇది ఇంగ్లాండ్‌కు చాలా పెద్ద సవాలని చెప్పాలి. గాయంతో క్రిస్ వోక్స్ దూరమైన నేపథ్యంలో టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీస్తే సిరీస్‌ను 2-2తో సమం చేస్తుంది. మన టీమిండియా బౌలర్లపైనే ఇప్పుడు మ్యాచ్ అంతా ఆధారపడి ఉంది. ఇక ఈ ఇన్నింగ్స్‌లో కొన్ని రికార్డులు అయితే నమోదయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ 5 టెస్టుల సిరీస్‌లో టీమిండియా బ్యాటర్లు సరికొత్త రికార్డును నమోదు చేశారు. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ సిరీస్‌లో ముగ్గురు టీమిండియా బ్యాటర్లు 500+ రన్స్ చేశారు. 1932లో టెస్ట్ క్రికెట్ మొదలుపెట్టిన భారత్ ఇప్పటి వరకు 300 పైగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడింది. కానీ తాజా ఇంగ్లాండ్ పర్యటనలోనే ముగ్గురు భారత బ్యాటర్లు శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా 500+ రన్స్ చేశారు. టీమిండియా ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక అరుదైన ఘనతను సాధించింది. ఒక టెస్ట్ సిరీస్‌లో ఒక టీం 12 సెంచరీలు చేయడం టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగోసారి. గతంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా ఈ ఘనతను సాధించింది. ఆస్ట్రేలియా 1955లో వెస్టిండీస్‌పై 5 టెస్టుల్లో 12 సెంచరీలు చేసింది. అండ్ పాకిస్తాన్ 1982, 83లో టీమిండియాపై 6 టెస్టుల్లో 12 సెంచరీలు చేసింది. అండ్ సౌత్ ఆఫ్రికా 2003, 2004లో వెస్టిండీస్‌పై 4 టెస్టుల్లో 12 సెంచరీలు చేసింది. ఇప్పుడు టీమిండియా ఇంగ్లాండ్‌పై 5 టెస్టుల్లో 12 సెంచరీలు చేసింది. ఇక టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సాధించాడు. విదేశాల్లో ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన 6వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ 23 ఏళ్ల రికార్డును అధిగమించాడు. 2002లో వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌లో వివిఎస్ లక్ష్మణ్ 474 పరుగులు చేశాడు. భారత్ తరపున 6వ స్థానం లేదా అంతకంటే లోయర్ ఆర్డర్‌లో వచ్చి లక్ష్మణ్ ఈ రికార్డును నెలకొల్పాడు. గత 23 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉండేది. తాజా ఇంగ్లాండ్ పర్యటనలో రవీంద్ర జడేజా ఈ రికార్డును అధిగమించాడు. ఈ సిరీస్‌లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రవీంద్ర జడేజా 10 ఇన్నింగ్స్‌లో 5 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీతో 500 పరుగులు చేశాడు. తద్వారా మరో ఘనతను కూడా అందుకున్నాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో 500+ పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా కూడా నిలిచాడు. కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్ మాత్రమే ఈ సిరీస్‌లో 500+ రన్స్ చేశారు. ఒక టెస్ట్ సిరీస్‌లో 500+ రన్స్ చేసిన నాలుగో ఆల్రౌండర్‌గా జడేజా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో గ్యారీ సోబెర్స్, ఇయాన్ బోథామ్, జాక్వస్ కల్లిస్లు రవీంద్ర జడేజా కంటే ముందు ఈ ఫీట్‌ని సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లోనే ఒక టెస్ట్ సిరీస్‌లో 500+ రన్స్ చేయలేదు. ఇక యశస్వి జైస్వాల్ 23 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్‌పై అత్యధిక 50+ రన్స్ వేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు. ఇంగ్లాండ్‌పై యశస్వి జైస్వాల్‌కు 9వ 50+ స్కోరు. ఇంగ్లాండ్‌తో 19 ఇన్నింగ్స్‌ల్లో జైస్వాల్ 3 శతకాలతో పాటు 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. 23 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ ఇంగ్లాండ్‌తో 14 ఇన్నింగ్స్‌లు ఆడి 8 50+ స్కోర్లు చేశాడు. ఈ రికార్డ్ చాలా కాలం సచిన్ పేరిట ఉండగా, ఇన్నాళ్లకు జైస్వాల్ దాన్ని అధిగమించాడు. ఇక టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతను జస్ప్రీత్ బుమ్రా రికార్డును అధిగమించాడు. ఇంగ్లాండ్‌తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో 4 వికెట్లు తీయడం ద్వారా సిరాజ్ ఈ ఫీట్‌ను సాధించాడు. అంతేకాకుండా వకార్ యూనిస్ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక 4 వికెట్ల ఘనతను అందుకున్న ఆసియా బౌలర్‌గా కూడా నిలిచాడు. వకార్ యూనిస్ ఇంగ్లాండ్ గడ్డపై 6 సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. సిరాజ్ 5 సార్లు 4 వికెట్లు పడగొట్టగా బుమ్రా 4 సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. ఇకపోతే అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న సిరాజ్ ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.
టెస్టులో 118 వికెట్లు తీసిన సిరాజ్ వన్డేలో 71, టీ20లో 14 వికెట్లు పడగొట్టాడు. 3 ఫార్మాట్లలో కలిపి 203 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 200 వికెట్ల రికార్డును అధిగమించాడు. టెస్టులో 46 వికెట్లు తీసిన సచిన్ వన్డేలో 154, టీ20లో ఓ వికెట్ పడగొట్టాడు.